అంటే బేసికల్లీ ఎప్పుడైనా పవర్లో ఉన్నప్పుడు మేము తక్కువ ఈ టార్గెటింగ్ మీద తక్కువ ఫోకస్ పెట్టి డెవలప్మెంట్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. సో దట్స్ హౌ ఈ అటాకింగ్ మూడ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. బట్ యాజ్ యూజువల్గా ప్రతిపక్షం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి చూస్తే విష ప్రచారం, బట్టగాల్సి మొహం మీద వేయటము, ఈ జగన్మోహన్ రెడ్డికి పెట్టి పుట్టిన అవకాశాలు ఇవన్నీ. మీరు పవర్లోకి వచ్చాక కూడా ఇది జరుగుతుందిగా? జరుగుతుంది. అంటే వైసీపీ బ్రాండే అబద్ధపు బ్రాండ్, వైసీపీ బ్రాండే విష ప్రచార బ్రాండ్. సో వైసీపీ పుట్టకనే అబద్ధంలో పుట్టిన పార్టీ, విష ప్రచారం మీద పుట్టిన పార్టీ, శవాల మీద పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు విష ప్రచారం చేస్తారు, బట్టగాల్సి మొహం మీద వేస్తారు, అది మనం తుడుచుకుంటూ ఉండాలి. సో మాలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆ వాళ్ళు చేసే విష ప్రచారాన్ని కడుక్కునే ప్రయత్నంలో కాకుండా మోర్ వీఆర్ ఫోకసింగ్ టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్స్, బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్, or making some activities or getting some employment, and how we have to penetrate the youth to get employment అన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అటాకింగ్ మోడ్ కొద్ది తగ్గింది అంతే, కానీ ఆ పవరు ఆ ఫైర్ అంతా అలానే ఉంది మాకు.